హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యం చూసి మైమర్చిపోయిన రాజ్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటుంది. అదే టైంలో రాజ్ కూడా బయటనే కూర్చొని ఉంటాడు. అలా కావ్య వైపు చూస్తూ ఉంటాడు. అదే టైంలో కావ్య నడుము రాజ్ కి కనిపిస్తుంది. దీంతో రాజ్ కావ్యను అలాగే చూస్తూ ఉంటాడు. కావ్యం చూసి తెగ సిగ్గుపడుతూ ఉంటాడు. తనలో తానే మురిసిపోతూ ఉంటాడు. ఇది తెలియక కావ్య మొక్కలకు నీళ్లు పోస్తూనే ఉంటుంది. రాజ్ మాత్రం కావ్య వైపు చూస్తూనే ఉంటాడు. ఇంతలో కావ్య ఏం చేస్తున్నాడు ఈయన అని ఒకసారి రాజ్ వైపు చూస్తుంది. కావ్య చూడగానే రాజ్ ముఖం అటువైపు తిప్పుకుంటాడు. మళ్ళీ కావ్య మొక్కలకు నీళ్ళు పోవడం స్టార్ట్ చేస్తుంది. రాజ్ కూడా కావ్య వైపు చేస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య ఏం చూస్తున్నారండి మీరు అని అడుగుతుంది. నేనా ప్రకృతిని చూస్తున్నాను అని రాజ్ అంటాడు. అవునా, నిజమా అని కావ్య అడుగుతుంది. అవును అని రాజ్ అంటాడు. ఇంకా కావ్య మొక్కలకు నీళ్లు పోస్తూనే ఉంటుంది. రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటాడు. ఈయన ఏదో చూస్తున్నాడు అని కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇందులో మెల్లగా రాజ్ వైపు చూడగానే తనకు అర్థమవుతుంది. అంటే మీరు చేస్తున్న పని ఇదా అని రాజ్ వైపు చూస్తూ ఉంటుంది కావ్య. దీనికి రాజ్ ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.